మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుడు మరుసటి శనివారం ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిలో గడిపే భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించినందులకై రెండు చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మైక్ పంపి, మైక్ వాక్యం చదివే వాళ్ళకి. ప్రతి శనివారం చెప్పుకొని వస్తున్నటువంటి రీతిగా శనివారం వాక్య ధ్యానం. బైబిల్లో ఒక మాటను మనము చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనము చదువుకుందాం. మైక్ తీసుకొని చదవండి అమ్మా. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వారము శనివారం రోజున చెప్పుకొని వస్తున్నటువంటి వాక్య భాగం, ఆ లేఖన భాగాన్ని మనం గమనిస్తూ ఉంటే, తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్త పడాలి అని అపోస్తలుడైనటువంటి పౌలు తన కొరింథీ సంఘములో ఉన్నటువంటి దేవుని ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలను సరిచేయుటకు, సరిదిద్దుటకు, క్రమములో నడిపించుటకు, క్రమ పద్ధతుల్లో నడిపించటానికి అపోస్తలుడైనటువంటి పౌలు తన లేఖనాలలో చక్కటి మాటలు మనతో ముచ్చటిస్తూ ఉన్నాడు. ఏమిటా మాట? తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్త పడవలను. ఎన్నో సందర్భాల్లో అపవాది అయినటువంటి సాతాను నాకు తిరుగులేదని, నేను నిలిచి ఉన్నానని, నాకు అడ్డు ఎవరు రానని అపవాది అయినటువంటి సాతాను గర్వించడం వలన ఆకాశం నుంచి పడదోయబడి భూమి మీదకి తన యొక్క వ్యక్తులుగా, దూతలుగా, శక్తులుగా పిలువబడుతున్నటువంటి వారిని ఏర్పాటు చేసుకొని ఆ రీతిగా నడిపించబడుతూ ఉన్నారని ఎన్నో సందర్భాల్లో మీకు చెప్పుకుంటూ వచ్చాను. నా ప్రియా దేవుని బిడ్డలారా, పడకుండా ఏ విధంగా జాగ్రత్త పడాలి, ఎటువంటి జాగ్రత్తలు మనము తీసుకోగలిగితే పడిపోకుండా దేవుని సన్నిధిలో నిలిచి ఉంటాము అనేది కొన్ని మాటలుగా మీకు మరలా నేను తెలియపరుస్తూ ఉన్నాను. నా ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ చదివినట్లయితే ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వాక్యాన్ని గమనించుకుంటూ ముందుకు వెళితే అక్కడ చక్కటి మాటలు రాయబడ్డాయి. ఆత్మీయ జీవితంలో మనము పడకుండా మనము ఏ స్థితిలోనికి వెళ్ళాలో అక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వాక్యాన్ని మనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజగృహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరి గురించి ఇక్కడ మాటలు రాస్తూ ఉన్నాడు అని అంటే, ఎవరి విషయములో ఇక్కడ రాస్తూ ఉన్నారు ఈ మాటలు, ఎవరిని ఉద్దేశించి ఇక్కడ రాస్తూ ఉన్నారు మాటలు, ఎవరిని ఆలోచన చేసి ఇక్కడ రాస్తూ ఉన్నారు మాటలు అని అంటే, అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, స్థిరమైనటువంటి బుద్ధి గలవాడై. ఎవరైనా ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాడు, ఏ పొజిషన్లో ఉన్నాడు, ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నాడు,
ఎందుకు ఈ మాటలు అతని నోట పలకాల్సి వచ్చింది? ఎందుకు ఈ వ్యక్తి ఆ దేవునితో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అనుబంధాన్ని పెంచుకుంటూ, ఆత్మ సంబంధమైనటువంటి స్నేహాన్ని పెంచుకుంటూ, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని అనబడుతున్నటువంటి ఆ ఆత్మానుబంధముతో పెనవేయబడిన వాడై, కలుసుకునిన వాడై, ఆత్మానురాగములతో స్నేహ అనే బంధముతోటి ఎందుకు ఈ వ్యక్తి బంధించబడ్డాడు అని అంటే, దేవునితో పిలువబడినటువంటి వ్యక్తి, దేవుని విధానములో నడిచే వ్యక్తి, దేవుని మార్గంలో ముందుకు వెళ్ళే వ్యక్తి, దేవుని పయనములో ఎటువంటి అడ్డు వచ్చినా, ఎటువంటి అవరోధాలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి నష్టాలు ఎదురైనా, ఎటువంటి కష్టాలు ఎదురైనా, ఎటువంటి రుగ్మతలు ఎదురైనా, ఎటువంటి వ్యాధులే ఎదురైనా, ఎటువంటి శాపపు అనే విధానాలు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటినీ దేవుని విషయంలో నష్టముగా ఎంచుకొని, దేవుని విషయంలో దేవుని కంటే ఎక్కువ కాదు, దేవుని కంటే నాకు ఎవరు ఎక్కువ కాదు, దేవుని కంటే నాకు ఎవరితో పని లేదు, దేవుని కంటే నేను నా నోట ఏమి ఎంచుకోదగటానికి గొప్పది నాలో ఏమీ లేదు, దేవుని కంటే హెచ్చుగా నేను మాట్లాడటానికి నాలో ఏమీ లేదు, దేవుని కంటే హెచ్చుగా నేను ప్రబలటానికి నాలో ఏమీ లేదు, దేవుని కంటే నేను ఎక్కువగా ఆశీర్వదించబడటానికి నాలో ఏమీ లేదని ఒక తగ్గింపు స్వభావము కలిగిన వాడై, దీనత్వము కలిగిన వాడై, దైవభక్తి గలవాడై, దేవుని చేతిలో భూషణ కిరీటముగా నడిపించబడే వ్యక్తి, దేవుని చేతిలో రాజకీయ మకుటంగా నడిపించబడే వ్యక్తి, దేవుని చేతిలో ఉన్నతమైనటువంటి కృపలు పొందుకుంటూ, దేవుని చేతిలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు చేతపట్టుకొని, దేవుని చేతిలో ఉన్నటువంటి పట్టజాలనేటువంటి దీవెనలు అతని మీద కుమ్మరించబడుతున్నటువంటి వ్యక్తి చెప్తున్న మాట ఏమిటో తెలుసా? అతను దేవుని దృష్టిలో స్థిరబుద్ధి గలవాడై ఎందుకు ఈ వ్యక్తి మాట మాట్లాడుతున్నాడు అని అంటే, ఐగుప్తు బానిసత్వములో రాజు కుమార్తె దగ్గరగా కుమారుడిగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి, కుమారుడిగా పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి వ్యక్తి, కుమారుడిగా ఇతనే నా కుమారుడు అని, ఇతడే నన్ను రాజ్యాన్ని పరిపాలించేవాడని, ఇతడే నాకు ఇష్టానుసారుడని ఐగుప్తు రాజు కుమార్తె మోషేను ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి పెంచుకుందో, ఆ వ్యక్తి పాలు విడిచినటువంటి దినము నుంచి ఆ యొక్క రాజు కుమార్తె దగ్గర కుమారుడిగా పెంచబడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే, దేవుని చేతిలో నడిపించబడే వ్యక్తి. ఏ విధము చేతనైనా దేవుని అనుభవాలలో, దేవుని విధానములో, దేవుని మార్గాలలో ఆ యొక్క ఫరో రాజు దగ్గర ఉన్నప్పటికీ కూడా తల్లి నేర్పించినటువంటి భక్తి, తల్లి నేర్పించినటువంటి విధానం, తల్లి నేర్పించినటువంటి మమకారాన్ని గుర్తు చేసుకుంటూ ఆ యొక్క బానిసత్వపులో ఉన్నప్పుడే తన తల్లి ఆ బిడ్డను వదిలేసినప్పుడు పాలేరుగా ఆమెను తీసుకొని వచ్చి ఆ కుమారుడి విషయంలో, మోషే విషయంలో ఆ తల్లే కన్న తల్లే ఆ యొక్క రాజుగారి కుమార్తె దగ్గర పాలు ఇవ్వటానికి జీతానికి తీసుకొని రావటం జరిగింది. ఎందుకో తెలుసా? దేవుని ప్రణాళిక ఒక మనిషి మీద నిలిచి ఉన్నప్పుడు, దేవుని ప్రణాళిక ఒక మనిషి మీద నడిపించబడుతున్నప్పుడు, దేవుని ప్రణాళిక ఒక వ్యక్తి మీద దేవుని ప్రణాళిక ఉన్నప్పుడు, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ, ఎన్నో ఇరుకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఆ వ్యక్తి ఎవరి దృష్టిలో ఉన్నాడంటే దేవుని దృష్టిలో ఉన్నాడు అని అర్థం. దేవుని దృష్టిలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైనా కూడా పడిపోవచ్చు, ఎన్నో సందర్భాల్లో కృంగిపోవచ్చు, ఎన్నో సందర్భాల్లో నలిగిపోవచ్చు, ఎన్నో సందర్భాలలో లోకంలో పడి ఉండవచ్చు, ఎన్నో సందర్భాలలో లోక అలవాట్లో ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి ఎవరు అని అంటే దేవుని దృష్టిలో ఉన్నటువంటి వ్యక్తి,
దేవుని కనుచూపు మేరలో నడిపించబడే వ్యక్తి, దేవుని మార్గాలలో నడిపించబడే వ్యక్తి కొన్ని సందర్భాల్లో లోకమనే ఐగుప్తులో పడిపోయినప్పుడు, లోకమనే ఐగుప్తు బానిసత్వాన్ని చేస్తున్నప్పుడు, లోకమనే ఆ ఐగుప్తు అనేక మందితో స్నేహాలు చేస్తున్నప్పటికీ కూడా దేవుని కృపాట ఆ వ్యక్తిని విడిచిపోలేదు, ఆ వ్యక్తిని దూరము చేయలేదు. ఆ వ్యక్తికి దేవుని కృప దూరము కాక ఏ విధము చేతనైనా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు కొన్ని సందర్భాల్లో పడిపోతున్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే మరలా తీసుకొని రావటానికి, మరలా దేవుని సన్నిధానానికి తీసుకొని రావటానికి దేవుడు మన ఎడల ఏమండి ప్రేమను చూపిస్తూ ఉంటాడు. దేవుడు మన ఎడల ఏమంటే మమకారాన్ని చూపిస్తూ ఉంటాడు. అట్లాగే మోషే విషయంలో గమనిస్తూ ఉంటే అతడు ఏ విధము చేతనైనా తన యొక్క రాజు కుమారుడిగా పెంచబడటానికి ఎన్నో ఆలోచనలు చేసింది. ఈ వ్యక్తిని నేను పెంచుతూ ఉన్నాను కాబట్టి నా దగ్గరే ఉంటాడు, నాకు కుడి భుజంగా నిలబడతాడు, నాకు అండగా ఉంటాడు, ఈ వ్యక్తి పెద్ద అయ్యే కొంది నాకు అన్ని విధాలుగా కాపుదలగా ఉంటాడు అని రాజు కుమార్తె మోషే విషయంలో ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా దేవుని విధానం ఎక్కడుందో తెలుసా? ఏమండి, తను ఇశ్రాయేలుల ప్రజలని నడిపించటానికి, ఇశ్రాయేలుల ప్రజలని ప్రత్యేకించటానికి, ఇశ్రాయేలుల ప్రజల్ని ఏమండి ఆ బానిసత్వం నుంచి విడిపించటానికట దేవుడు ఆ మోషేను ఎన్నుకొని అదిగో అక్కడ రాయి ఉన్నటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటే ఆ వ్యక్తి అట ఎటువంటి బుద్ధి కలిగి ఉన్నాడంటే స్థిరమైన బుద్ధి. కొంతమంది పిల్లలు మనం గమనించామనుకోండి, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, పెద్ద కొడుకు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, తండ్రి ఏం చేస్తారంటే కొట్టుకెళ్ళి కొనుక్కొచ్చేటప్పుడు ఇద్దరికి ఒకే ప్యాకెట్లు తీసుకొని వస్తాం. ఇద్దరికి ఒకటే కురుకురు ప్యాకెట్లు తెస్తాడు. కురుకురు ప్యాకెట్లు తీసుకొని వచ్చినప్పుడు ఏమండి ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకు తక్కువ తీసుకొచ్చాడు అనుకోండి, ఒకడేమో అలుగుతాడు, ఒకడేమో వాడికి పెద్దవాడికి పెద్ద తీసుకొచ్చినావు, నాకు చిన్నది తీసుకొచ్చినావు అని చెప్పేసి అలుగుతాడేమో అని తల్లి ఏం చేస్తారంటే కొట్టుకెళ్ళినప్పుడు రెండు ఒకటే కలర్ల ప్యాకెట్ తీసుకొని వస్తాడు. చిన్నోడు ఏం చేస్తాడో తెలిసిన అట్టా ఇట్ట ఆ ప్యాకెట్ ఈ ప్యాకెట్ ఆ పెట్టుకెళ్ళి చూసి రెండు ఒకేలాగున్నాయని చెప్పేసి ఇద్దరు పంచుకుంటారు. కారణం ఏంటంటే ఏమండి చిన్నపిల్లల్లోనే కొన్ని సందర్భాలలో ఏమండి మనస్తత్వాలు వేరవుతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క బిడలుగా పిలువబడుతున్నటువంటి మన హృదయాల్లో, దేవుని బిడలుగా నడిపించబడుతున్నటువంటి మన హృదయాలట స్థిరమైనటువంటి బుద్ధి, స్థిరమైనటువంటి విధానం, స్థిరమైనటువంటి పునాది కలిగి దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడో, దేవుడు మనల్ని ఏ ప్రదేశానికి తీసుకుని వెళ్తున్నాడో, ప్రతి ఆదివారం ఏ సహవాసానికి వెళుతున్నామో, ప్రతి ఆదివారం ఏ దేవుని మందిరములో ఏ సేవకుని విధానములో మనం నడుస్తున్నామో ఆ విధానాన్ని మనము తప్పుదారి పట్టించకుండా, ఆ విధానంలో నుంచి దారి తప్పకుండా, ఆ విధానంలో నుంచి దూరం అవ్వకుండా, ఆ విధానంలో నుంచి ఏమండి దారి తప్పి మరొక విధానములోనికి మనము వెళ్ళగలిగితేనట దేవుడు చెప్తున్నటువంటి మాట, నీకు స్థిరమైన బుద్ధి లేదు. దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు, దేవుణ్ణి ఆరాధించే ప్రజలు, దేవుని నామాన్ని కనపరిచే ప్రజలు, దేవుని నామాన్ని ఏమని ఆరాధించే ప్రజలు స్థిరమైనటువంటి మనస్సును కలిగి ఉండాలి. ఏమంటే ఒక ప్రక్క ఫరో కుమార్తె మోషేని ప్రేరేపిస్తూ ఉంది. మోషే, నేను చిన్నప్పటి నుంచి నిన్ను పెంచాను కదా, చిన్నప్పటి నుంచి ఆహారాన్ని ఇచ్చాను కదా, చిన్నప్పటి నుంచి వస్త్రాలు ఇచ్చాను కదా, చిన్నప్పటి నుంచి నీకు అన్ని విధాలుగా నేను సమృద్ధిని చూస్తూ ఉన్నాను కదా, చిన్నప్పటి నుంచి నేను అన్ని విధాలుగా సమస్తము నీకు అనుగ్రహిస్తూ ఉంటే ఏమరా బాబు మా ప్రదేశానికి వెళ్తానంటున్నావు, ఇక్కడ నీకు ఆరోగ్యకరంగా లేదా,
ఇక్కడ నీకు శుభప్రదమైనటువంటి విధానం కనపడట్లేదా? దేవుని ప్రేరేపణ ఏంటో తెలుసా బిడా? నీ ప్రదేశం ఎక్కడా? నువ్వు ఏ ప్రాంతం వాడివి? నీవు దేవుని సన్నిధిలో నడిపించబడే వ్యక్తివి. దేవుని సన్నిధిలో నీవు ఆరాధన చేసే వ్యక్తివి. నీ మార్గాలు మర్చిపోతున్నావు, నీ విధానాలు మర్చిపోతున్నావు, నీ యొక్క స్థిరమైన పునాది ఏ దేశమో మర్చిపోతున్నావు అని దేవుడు ఏమండి గుర్తు చేస్తా ఉన్నాడు. దేవుడు ఆ వ్యక్తికి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఏమండి ఎంతో సమృద్ధిని అనుభవించాడు. కానీ దేవుడు వారికి నేర్పిస్తున్న విధానం ఏంటంటే, మోషేకు నేర్పిస్తున్నటువంటి విధానం ఏంటంటే, నీవు నా ప్రజలను బానిసత్వపు బ్రతుకుల నుంచి నడిపించటానికి నేను నిన్ను దేవుని ప్రదేశంలోనికి తీసుకుని వెళ్తున్నా. బానిసత్వపు విధానముల నుంచి నీవు నడిపించబడాలని, నీవు ఉన్నతమైనటువంటి విధానంలోనికి వెళ్ళటానికి ఈ ప్రాంతంలో నువ్వు ఈ ఐగుప్తు అనబడుతున్నటువంటి ఈ యొక్క విధానంలో నువ్వు ఉండటానికి వీల్లేదు. ఈ ఐగుప్తు అనే బానిసత్వంలో ఉండటానికి వీల్లేదు. నేను నిర్ణయించుకున్నటువంటి నిర్ణయము వేరు, నేను నీ మీద ఉద్దేశించినటువంటి ఉద్దేశం వేరు. మోషే దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడంట. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే 26వ వాక్యంలో ఏమండి 11వ అధ్యాయం 26వ వాక్యం చదువమ్మా, మైకు తీసుకొని చదువు. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాలపు పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట. దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళాలి. దేవుని ప్రజలతో నేను ఒక శ్రమల పాలైనా ఇబ్బంది లేదైనా, శ్రమలలో పడినా నాకు ఇబ్బంది లేదు. నా దేవుని ప్రజలు నా కోసం ఎదురు చూస్తున్నారు. నా దేవుని ప్రజలు నా కొరకు, నా బంధువులందరూ ఎదురు చూస్తున్నారు. నా యొక్క బంధువులు, తోబుట్టి వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తున్నప్పుడు నేను నా దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళాలని ఎన్నో నిందలు వేసేదంటండి. ఫరో కుమార్తె ఎన్నో నిందలు వేసిందంట. మోషే అలాంటోడు ఇలాంటోడని ఎన్ని నిందలు వేసినప్పటికీ కూడా ఆ వ్యక్తి అట స్థిరమైన బుద్ధి కలిగి ఉంటాడట. హల్లెలూయా, హల్లెలూయా. స్థిరమైన బుద్ధి, స్థిరమైనటువంటి విధానం. ఏ విధము చేతనైనా నా దేవుల్లో స్థిరపడాలి, ఏ విధము చేతనైనా నా దేవుల్లో బలపరచబడాలి, ఏ విధము చేతనైనా వాక్యము ద్వారా నేను స్థిరత్వం కలిగి ఉండాలి, వాక్యము ద్వారా నా హృదయాన్ని సరి చేసుకోవాలి, వాక్యం ద్వారా నా హృదయాన్ని దేవుని సన్నిధిలో పదిలిపరుచుకోవాలని ఈ మోషే బయలుదేరి వస్తున్నప్పుడట నిందలు వేస్తూ ఉన్నారట. ఎవరు? ఫరో కుమార్తె. మోషే ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్ళిపోతున్నా నా ప్రాంతానికి, దేవుడు నాకు చూపించే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాను, దేవుడు నన్ను పిలుస్తున్నటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతున్నాను. నేను యూదులను, దేవుని బిడ్డను, నేను మీ దగ్గర ఉండాలంటే నా వల్ల కావట్లేదు అని మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి మీద ఆ యొక్క ఫరో కుమార్తె, రాజు కుమార్తె అట నిందలు వేస్తుంది. ఎన్ని నిందలు కలిగినప్పటికీ కూడా నేను నా దేవునితో వెళ్ళాలి, నా దేవుని బిడ్డల దగ్గరికి, నా బంధువుల దగ్గరికి వెళ్ళాలి, ఏ విధము చేతనైనా నా దేవుని బిడ్డలతో నేను కలిసి ఉండాలన్నటువంటి ఆ స్థిరమైనటువంటి మనస్సును కలిగి ఉన్నాడంట. మార్కాపులో నాకు ఒక ఆయన తెలుసు. మార్కాపులో ఒక ఆయన నాకు తెలుసు. అప్పుడప్పుడు కనపడతాడు.
అయ్యా ఈ వారం యాడికి పోయినావంటే ఫలానా మందిరానికి పోయినయ్యా. వాక్యం ఎలా చెప్పారు? బాగా చెప్పాడా లేదంటే ఏం వాక్యం చెప్పాడు? వాక్యం లేదు, ఏం లేదు. నాకేమంత అనిపించలే. మళ్ళీ 3 వారాల తర్వాత కనపడ్డాడు. ఈ వారం ఎక్కడికి వెళ్ళావు? ఫలానా చోటుకి వెళ్ళా. ఇంకా ఆ వ్యక్తి విధానం అంతగా ఏమండి చర్చిలన్నీ రౌండ్లు వేయటమే. ఆ చర్చి, ఈ చర్చి, ఈ చర్చి, ఆ చర్చి అని మార్కాపులో ఏమండి తిరగని చర్చి లేదండి. ఆ వ్యక్తి తిరిగి 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 అయ్యా ఏమైంది, అక్కడికి వెళ్ళావు కదా ఏమైందంటే అక్కడ వాక్యం బాగలేదు, ఇక్కడ ఆరాధన బాగలేదు, అతను సేవకుడు సాక్ష్యం సరిగ్గా లేదు, ఆ సేవకుడు బాగలేదు, ఈ సేవకుడు బాగలేదు. అసలు విషయం ఏదో తెలుసా? ఇతని మనసే బాగలేదు, ఇతని విధానమే సరిగా లేదు. కొంతమంది ఏమండి వాడు అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఏమండి అలసిపోయి ఇంకా అంత దూరం నేను పోలేనులే అని చెప్పేసి ఏమండి మనకు కలిగినటువంటి విధానంలో నడిపించబడతా ఉంటాం. అక్కడికి వెళ్ళినా దేవుని వాక్యమే, ఇక్కడికి వెళ్ళినా కూడా దేవుని వాక్యమే. అక్కడ దేవుని సేవకుడే, ఇక్కడ దేవుని సేవకుడు అన్నటువంటి ఆలోచనను మర్చిపోయి ఏమండి ఆ చర్చిలన్నీ తిరగడం ప్రారంభిస్తారు. తిరిగి 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 మన ఆత్మీయ జీవితం ఏమైపోద్ది అంటే చెడిపోతుంది. ఆఖరికి ఏమండి సేవకుని వ్యతిరేకించేంత విధానంలోనికి వెళ్ళిపోతాం. ఆ సేవకుడు వాక్యం సరిగా లేదు, ఈ సేవకుడు వాక్యం సరిగా లేదని చెప్పేసి ఏమండి తిరిగి 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 ఏమైపోయారంటే సీనియర్లు అయిపోయారు. తిరిగి 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 తిరగని చర్చి లేకుండా తిరిగి 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 సీనియర్లు అయిపోయి లాస్ట్కి ఏమైపోతారంటే సేవకునే ప్రశ్నించేంత వరకు బయలుదేరుతాం. సేవకునే వ్యతిరేకించేంత స్థితిలోనికి బయలుదేరుతూ ఉంటారు. సేవకుడు వాక్యం చెప్పే విధానాన్ని ప్రశ్నించే విధానంలోనికి కారణం ఏంటంటే ఈ వ్యక్తికి స్థిర బుద్ధి లేదు. ఒక చోట దేవుని సేవకుడి దగ్గర మనము దేవుని వాక్యములో అంటు కట్టబడదాం, దేవుని వాక్యముతో స్థిరపరచబడదాం, దేవుని సేవకుడి అడుగుజాడలో నడిపించబడదాం అన్నటువంటి ఆలోచన లేక తెగిపోయినటువంటి గాలిపటం వల్లే తిరుగుతూ ఉంటారు. గాలిపటాలు వేసే టైం ఇది. సాయంత్రం పూట చూడాలి, పెద్ద పెద్ద గాలిపటాలు వేసి లాగుతూ ఉంటాం. దారం దిగిపోయింది అనుకోండి, ఏమైంది? మన పేపర్లో చదివాను, ఒక ఆయన బంగారంతో గాలిపటం తయారు చేసి ఆకాశ వీధిలోకి బాగా దాన్ని డబ్బున్నోడు కోట్లాధికారి ఆకాశంలో బాగా ఇడుస్తూ ఉన్నాడు, బాగా లాగుతున్నాడు. దారం దిగుతుందా దిగదా? తెగిపోద్ది. ఒక్కసారి దారం తెగేసరికి ఆ గాలిపటం ఏడబడిందో తెలియదు. బంగారంతో తయారు చేయబడది. దొరికినోడు మాత్రం అదృష్టవంతుడు. వాడికి ఎవడికి దొరికిందో మళ్ళా పేపర్లు వేశారు. బంగారంతో తయారు చేయబడినటువంటి గాలిపటం ఏమైపోయాయి? ఆ డబ్బంతా గాలిలో కలిసిపోయాయి. ఆత్మీయ జీవితంలో కూడా స్థిరత్వం అనేది లేకపోతే తెగిపోయినటువంటి గాలిపటం లాగా తిరుగులాడాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా మన సాక్ష్యము మంచిగా చెప్పరు. ఎక్కడికి వెళ్ళినా కూడా మన సాక్ష్యము నిలబడదు. ఎక్కడికి వెళ్ళినా కూడా మన సాక్ష్యాన్ని పాడు చేయబడుతుంది. మన సాక్ష్యాన్ని ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో, దేవుడు మనకిచ్చినటువంటి ఆ మంచితనాన్ని ఎప్పుడైతే కాపాడుకుంటామో, దేవుడు మనకిచ్చినటువంటి సంఘములో స్థిరపడి ఉంటామో, అప్పుడు దేవుడు మనతో ఏం చెప్తాడో తెలుసా? వారు కదలని వారిగా. సంఘములో స్థిరత్వం కలిగినప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయి. సంఘములో స్థిరపడినప్పుడు ఎన్నో నిందలు వస్తాయి. సంఘములో దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు ఎన్నో అవమానాలు ఎదురైనప్పటికీ కూడా నీవు ఏం చేయాలో తెలుసా? యేసయ్య వైపు నీ గురి పెట్టుకోవాలి. యేసయ్య వైపు నీ మనస్సును పెట్టుకోవాలి. యేసయ్య వైపు నీ హృదయాన్ని దేవునికి అంగీకరించుకొని, దేవునికి అప్పగించుకొని, నీ యొక్క మనస్సును దేవునికి అప్పగించుకొని
ఆయన వైపు ఎప్పుడు మనం చూస్తూ నడిపించబడుకుంటూ ముందుకెళ్తామో పడిపోకుండా మనం కాపాడబడతామంట. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుట నీళ్ళ మీద నడుస్తూ ఉంటే శిష్యుల్లో ఒకడు చూశాడంట. చూసి ఏ విధము చేతనైనా యేసు ప్రభు నీళ్ళ మీద నడుస్తున్నాడు కాబట్టి నేను కూడా నడవాలా. ఎవరైనా దుడుకు పేతురు, దుడుకోడు. కొన్ని సందర్భాల్లో దుడుకు, ఏం మాట్లాడుతారో అర్థం కాదు. సేవకుడితో ఏం మాట్లాడాలో తెలియక దుడుగా మాట్లాడుతూ ఉంటారు. సేవకులతో ఎటువంటి విధానాల్లో నడిపించబడాలి, సేవకుడితో ఎలాగ మాట్లాడాలని జనాలకు తెలియక ఏమండి నోరు ఎలా వస్తే ఎలాగ దుడుచుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే సేవకుడు అంటే అలుసు కదండి. సేవకుడికి ఎవరు ఉంటారు? ఎవరు లేరు. రాజకీయ బలం లేదు, బంధువుల అండ లేదు, ఏమండి అనేక డిపార్ట్మెంట్ల అండ లేనప్పటికీ కూడా ఏం చేస్తారంటే రై అంట ఒంటికాల మీదకి సేవకుడి మీదకే వస్తుంటారు కొంతమంది. ఒంటికాల మీద వస్తుంటారు. అప్పుడప్పుడు అంటుంటారు పెద్దలు, ఓరే పెద్దోడా ఏంద్రా నా మీదకి ఒంటికాల మీద వస్తావు. ఏమండి ఒంటికాల మీద నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు ఎవరు లేరని. నాకు ఎవరి అండ లేకపోయినప్పటికీ కూడా నా దేవుడు మా వెనక ఉండి, నా దేవుడు నా ముందుండి ప్రతి కార్యక్రమాల్లో కానీ, ప్రతి మార్గాల్లో కానీ, ప్రతి ప్రయాణాల్లో కానీ, ప్రతి అవరోధాల్లో కానీ, ప్రతి విధానాల్లో కానీ నా దేవుడు ముందుండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని ముందుండి నడిపించే దేవుడు ఆయన. ఎన్నో సందర్భాల్లో మాకు కూడా కష్టాలు వస్తాయండి. ఎన్నో సందర్భాల్లో మేము కూడా కృంగిపోతాం. మనుషులు మాట్లాడినటువంటి మాటలను బట్టి, మనుషులు మా మీద వేసినటువంటి నిందలను బట్టి, మా మీద వేసినటువంటి అవమానాలను బట్టి మేము కూడా మనుషులుగా పిలవబడుతున్నాం. కాబట్టి మేము కూడా కొన్ని సందర్భాల్లో కృషించినప్పుడు, నలిగిపోతున్నప్పుడు, కన్నీళ్ళు కారుస్తున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు, ఏమండి దుఃఖ సాగరముల మధ్యలో నడిపించబడుతున్నప్పుడు మా బాధ దేవునికి చెప్పుకుంటాం. దేవుడు అంటాడు, రే ఎందుకు భయపడతావు? ఎవరు నిన్ను పలకరించట్లేదని, వారు నీ మీద నిందలేస్తారని ఎందుకో కృంగిపోతాం? నేను లేనా నీకు? భయపడుకో. ఎన్నో సందర్భాలలో దేవుని వాక్కు మమ్మల్ని హెచ్చరించినప్పుడు, దేవుని వాక్కు మమ్మల్ని కదిలించినప్పుడు, దేవుని వాక్కు మమ్మల్ని ధైర్యపరిచినప్పుడు ఆ వాక్కును పట్టుకొని ధైర్యంగా నిలబడగలుగుతూ ఉన్నా. ఆ వాక్కును పట్టుకొని ధైర్యంగా నిలబడి ఎక్కడికి వెళ్ళినా దేవుని సువార్తను ఏమండి ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించుచూ ఉన్నామంటే మా వెనక అగ్నితో నింపబడినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు దూసిన కత్తిని చాత పట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నాడు. ఆయనను బట్టి మేము ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆయనను బట్టి మేము ధైర్యం తెచ్చుకొని ఏ విధము చేతనైనా దేవుడే మాకు అండగా ఉంటాడని, దేవుడే మాకు కోటగా ఉంటాడని, దేవుడే మాకు కొండగా ఉంటాడని ఆ యొక్క యేసయ్యను మేము అడ్డు పెట్టుకొని ధైర్యంతో ఈ రోజున దేవుని సేవను ప్రారంభించగలుగుతున్నామంటే ఆ వెనక దేవుడు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కాపుదల మా మీద ఉన్నది. ఎన్నెన్నో సందర్భాల్లో ఎన్నో ఆటంకాలు కలుగుతున్నప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, నిన్న వచ్చినటువంటి శనివారం సాయంత్రం జస్ట్ కొద్ది క్షణాల్లో చనిపోయేవాడిని నేను. ఇక్కడ బయటికి వెళ్తూ ఉన్నాను, శనివారం పాటలు పాడుతున్నారు, అటు రోడ్డు దాటి వెళ్తూ ఉంటే టాయిలెట్కని అట్లా ముందుకట్టు అడిగేశాను. బైపాస్లో కారు భయంకరమైన స్పీడు, జస్ట్ మిస్ అంతే. ఎవరో పట్టుకొని చెయ్యి ఈడ్చినట్టు వెనక్కి లాగేశారు. రోడ్డు దాటేటప్పుడు ఇక్కడే
జస్ట్ మిస్. ఆ విషయం ఆనందరావు నాకు కూడా చెప్పాను, అన్న ఇట్లా జరిగింది. ఇట్లా వెళ్తా ఉంటే ఇట్లా జరిగింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు అటువంటి పరిస్థితులు కలుగుతున్నాయని మనము గమనించుకున్నప్పుడు కూడా దేవుడు మన వెనక ఉన్నాడండి. భయంకరమైన స్పీడు, 100 స్పీడ్లో వస్తున్నాడు. అదేమో హైవే అయిపోయా, బైపాస్ అయిపోయా, భయంకరమైన స్పీడ్లో వస్తున్నాడు. జస్ట్ మిస్ అయింది. ఎవరో పట్టుకొని ఆ కాస్తంగా తగలటానికి కాస్త గ్యాపు, ఆ చెయ్యంత గ్యాప్ ఉంది అంతే అండి. పట్టుకొని రెక్క పట్టుకొని ఎవరు లాగేశారు. అమాంతంగా వచ్చి ఆ డివైడర్ మీద పడిపోయాను నేను. కారణం ఏంటో తెలుసా? దేవుడు మా యొక్క వెనుక నిలిచి ఉన్నాడండి. మా ముందు దేవుడు నిలిచి ఉన్నాడు. మీకు కలిగినటువంటి శ్రమలు మాకు కూడా కలుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీకు కలిగినటువంటి వ్యాధులు మాకు కూడా కలుగుతూ ఉంటాయి. మీకు కలిగినటువంటి ఎన్నో అవరోధాలు వచ్చినప్పుడు మాకు కూడా అటువంటి విధానాలు కనపడుతూ ఉంటాయి. కానీ మా వెనుక అగ్నితో నింపబడినటువంటి యేసయ్య నిలిచి, ఇదిగో భయపడదు, నేను ఉన్నాను నీకు. ఎన్నో సందర్భాల్లో వెనుతట్టి ఉండి ధైర్యపరుస్తున్నాడండి. ఆత్మీయ జీవితంలో నడిపించబడే వ్యక్తిగా నిలబడుతున్న నీ జీవితంలో మోషే చెప్తున్నాడు, ఇదిగో నేను స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడిగా ఉన్నాను, స్థిరమైనటువంటి మనసును నేను నిలుపుకున్నాను. ఎందుకో తెలుసా? ఏ విధము చేతనైనా నా ప్రజలను బానిసత్వంలోని విడిపించడానికి నా దేవుని కొరకు నా దేవుళ్ళ నేను స్థిరమైనటువంటి విధానాన్ని కలిగి ఉన్నాను అని ధైర్యంగా మాట్లాడగలుగుతూ ఉన్నాడు. నా ప్రియా దేవుని సంగమా, ఇప్పటి వరకు ఎక్కడెక్కడో నువ్వు తిరిగావేమో, ఎక్కడెక్కడికో వెళ్ళావేమో, అక్కడ కార్యాలు జరుగుతాయి, ఇక్కడ వాక్యం బాగుంటుంది, అక్కడ బాగుంటుంది, ఇక్కడ పేరు పెట్టి పిలుస్తున్నారు, అక్కడ అవి ఇస్తున్నారని ఎక్కడెక్కడికో తిరిగి తెగిన గాలిపటం వల్లనే ఉన్నావేమో. దేవుడు నీతో చెప్తున్నాడు, రా దేవుని సంగమన పడుతున్నటువంటి దేవుని మందిరములోనికి రా. దేవుని మందిరములో చేర్చబడు. దేవుని సేవకుల దగ్గరికి వచ్చి నీ బాధలు చెప్పుకొని, దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి నీ కన్నీలను చెప్పుకొని, దేవుని సేవకుడి దగ్గరికి నీ కలుగుతున్నటువంటి నష్టాలు చెప్పుకొని, దేవుని సంఘములో దేవుని సేవకుడు నీ కోసం ప్రార్థించినప్పుడు నీకు దేవుడు స్థిరమైనటువంటి మనస్సును కలిగిస్తాడు. స్థిరమైనటువంటి మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. అందుకనే దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. స్థిరమైనటువంటి మనస్సు కలిగినటువంటి ప్రజలారా, నా దేవుని మందిరంలోనికి ఎవరైతే నిలిచి ఉంటారో వారిని ఏం చేస్తానంటే పూర్ణ శాంతి గలవానిగా నేను చేయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వారిని పూర్ణ శాంతి కలిగినటువంటి వారిగా దేవుడు నడిపిస్తాడు. పూర్ణమైనటువంటి శాంతిని దేవుడు కలిగిస్తాడు. పూర్ణమైనటువంటి విధానంలో నడిపిస్తాడు. దేవుడు స్థిరపరుస్తున్నప్పుడు శ్రమలు వస్తాయండి. కీర్తనల గ్రంథంలో 16వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 16, 4వ వాక్యం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 4వ వాక్యం. యెహోవాను విడచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. ఏమంటాయంటే ఏమైతే? యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయిస్తే మన హృదయములట శ్రమలు విస్తరిస్తాయంట. వేరొకరిని ఆశ్రయించటం ఎందుకు? శ్రమల పాలు కావటం ఎందుకు? లోకస్తులతో సహవాసం చేయటం ఎందుకు? శ్రమల పాలు కావటం ఎందుకు? దేవుడంటే ఏమండి, కోపం వచ్చే వారితో సహవాసం చేయటం ఎందుకు? శ్రమల పాలు కావటం ఎందుకు?
దేవుడంటే ఏమని నచ్చి మెచ్చకుండా దూరంగా ఉన్న వాళ్ళతో సహవాసం చేయటం ఎందుకు? శ్రమలలో పాలిభాగస్తులుగా మార్చబడటం ఎందుకు? దేవుని మాటలు చెప్తున్నప్పుడు ఏమండి వాళ్ళకు ములులు గుచ్చుకున్నట్టుగా కనపడుతున్నటువంటి వారిని ఏమండి వారితో సహవాసం చేయటం ఎందుకు? శ్రమల పాలు కావటం ఎందుకు? లోకస్తుల మార్గాల్లో నడిచే వారితో సహవాసం చేయడం ఎందుకు? శ్రమలలో మనం కూడా పాలిభాగస్తులము ఎందుకు అవ్వాలి? లోక విధానాలలో, లోక పద్ధతులలో, లోక ఆచార మధ్యలో నడిపించబడే వ్యక్తులతో సహవాసం చేయటం వలన దేవుడు మనకు దూరం అవుతూనే ఉంటాడు. స్థిరమైన మనస్సు కలగదు, స్థిరమైన మనస్సు మనకు రానే రాదు. కారణం ఏంటంటే లోకస్తులతో నీవు సహవాసాన్ని కలిగి ఉన్నావు. దేవుడంటే తెలియని వ్యక్తులతో సహవాసాన్ని కలిగి ఉన్నావు. దేవుడంటే ఇష్టము లేని వ్యక్తులతోటి సహవాసం కలిగి ఉన్నంతసేపు మనకు శ్రమలు వెంటాడుతూనే ఉంటాయి. శ్రమలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఎందుకు నాకు శ్రమలు పోవట్లేదని ఎన్నిసార్లు ఆలోచన చేసినా, ఎన్నిసార్లు థింక్ చేసినా, ఎన్నిసార్లు జ్ఞానముతో ఆలోచన చేసినా కూడా అవి కంటికి ఆలోచనకు రావు. కారణం ఏమిటి? దేవుని వాక్యం చెప్తుంది, దేవునిని విడిచి వేరొకరితో సహవాసం చేస్తే ఖచ్చితంగా శ్రమలు మనల్ని వెంటాడతాయని చెప్తూ ఉంది. ఖచ్చితంగా ఆ శ్రమలలో కూడా మనం కూడా పాలి భాగస్థులమని చెబుతూ ఉంది. ఆ శ్రమలు ఎందుకు మనల్ని విడిచి వెళ్ళట్లేదు అంటే లోక స్నేహాల మధ్యలో నడిపించబడుతున్నాం. దేవుడు వేసినటువంటి స్థిరమైనటువంటి పునాది మీద నిలబడక, దేవుడు వేసినటువంటి స్థిరమైనటువంటి నమ్మకమైనటువంటి దేవుని మందిరంలో నిలబడక, స్థిరమైనటువంటి సేవకుల దగ్గర నిలిచి ఉండక, స్థిరమైనటువంటి భక్తిలో నిలిచి ఉండక, స్థిరమైనటువంటి వాక్యములో అంటు కట్టు కొనక, ఈ రోజున విశ్వాసులుగా పిలవబడుతున్నటువంటి హృదయాలలో శ్రమలు విస్తరిస్తూ ఉన్నాయి. శ్రమలు విస్తరించడం వలన వారి హృదయాలలో దేవునికి అవిధేయత చూపుతూ ఉంటారు. దేవుని మందిరానికి వెళ్ళినంత కాలం దేవుడు ఏం మేలు చేశాడని, దేవుని మందిరానికి వెళ్ళినంత కాలం నేను నష్టపోయానని, దేవుని మందిరానికి వెళ్ళినంత కాలం నేను చాలా ప్రమాదంలో పడ్డానని వారెవరో తెలుసా? దేవుని ఎరగనటువంటి వారు. దేవుని విధానంలో నడిపించబడే వారి హృదయాలలో ఎప్పుడు సంతోషం ఉంటుంది. ఈ రోజున ఆ వ్యక్తులలో సమాధానం లేకపోవడానికి గల కారణం, సంతోషం లేకపోవడానికి గల కారణం, శ్రమలు వారిని అల్లుకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని బిడ్డలతో సహవాసాన్ని దూరం చేసుకున్నారు. దేవుని సేవకులలో మార్గాలలో ఆ విధానాల్లో దూరం చేసుకున్నారు. కాబట్టి ఈ రోజున మనిషి హృదయాలలో శ్రమలు వెంటాడుతూ ఉన్నాయి, శ్రమలు పరిపాలిస్తూ ఉన్నాయి. శ్రమలు ఆ వ్యక్తిని కృషింప చేయడానికి గల కారణాలు ఏంటంటే సహవాసములో ఏమండి తేడాలు ఉన్నాయి. మనం చేసే సహవాసంలో కూడా ఎన్నో విధానాలు ఉన్నాయి. అందుకని భక్తుడు చెప్తున్నాడు, దావీదు, దేవునితో సహవాసం చేసిన ఎడల, దేవునితో సమాధానం కలిగి ఉన్న ఎడల దేవుడిని తీసుకొచ్చి ఏం చేస్తాడంటే మందిరంలో స్థిరపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మందిరంలో స్థిరపరుస్తాడు నిన్ను. దేవుని మందిరంలో ఒలీవ మొక్కల వలె నీవు నాటబడతావు. దేవుని మందిరంలో ఒక స్తంభంగా నీవు నిలబడతావు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా నీవు స్థిరమైనటువంటి పునాది కలిగినావు కాబట్టి, స్థిరమైనటువంటి పునాదిలో నువ్వు స్థిరపరచబడ్డావు కాబట్టి, దేవుని సార్వత్రిక సంఘములో స్థిరపరచబడ్డావు కాబట్టి, ఆది అపోస్తులు వేసినటువంటి పునాదిలో నువ్వు స్థిరపరచబడ్డావు కాబట్టి, ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని అవరాధాలు వచ్చినా కూడా నీవు కదలని వారిగా నువ్వు నిలిచి ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో నీవు స్థిరముగా నిలిచి ఉన్నావు కాబట్టి అటు ఇటు మనం తిరగకూడదు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో అటు ఇటు మనం తిరిగి ఉన్నామేమో, దేవుని రాత్రికాల సమయంలో చెప్తూ ఉన్నాడు, ఇదిగో
నేను ఈ మందిరములో స్థిరపరచునుగాక. హల్లెలూయా. ఈ మందిరములో నేను ఒలీవ మొక్కల వలె నాటింప చేయునుగాక. కారణం ఏంటో తెలుసా? దేవుని విడిచి వెళ్ళిపోతే స్థిరత్వం ఉండదండి. దేవుని సంఘాన్ని విడిచిపోతే స్థిరత్వం ఉండదు. దేవుని ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతే వేరొకరి ద్వారా ఎన్నో శ్రమలు అనుభవించాల్సి వస్తూ ఉంటుంది, ఎన్నో బాధలు అనుభవించాల్సి వస్తుంది. ఏమండి, స్థిరమైనటువంటి ఈ యొక్క మందిరంలో నువ్వు స్థిరత్వం కలిగి ఉంటే నిన్నెవరు కదిలించలేరండి, నిన్నెవరు కదిలించలేరు. ఒకవేళ అపవాది వచ్చి నేను కదిలించాలని చూస్తున్నా కూడా నీవు కదలవు. ఎందుకో తెలుసా? మందిరంలో స్థిరపడ్డావు. అటు ఇటు ఏమని గాలికి వచ్చే పొట్టులాగా అటు ఇటు మనం వెళ్తూ ఉన్నాం అనుకోండి, స్థిరం కలిగి ఉంటామా? అపవాది కన్నేస్తాడు. ఓహో, ఈ వ్యక్తిలో స్థిరత్వం లేదు, ఓహో ఈ వ్యక్తి అటు ఇటు తిరుగుతుంది, ఈ వ్యక్తి మనకు అవసరం, ఈ వ్యక్తితో చాలా పని ఉంది అని ఆ వ్యక్తిలో ఉన్నటువంటి భక్తిని చెడగొట్టి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మారు మనసును చెడగొట్టి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దేవుని భయాన్ని తీసివేసి ఏం ప్రార్థనకు పోదాంలే, ప్రార్థనకు పోవడం వల్ల కలిగే లాభం ఏంటి, ప్రార్థనకు వెళ్ళగానే ఆశీర్వాదం దిగుతుందా, ప్రార్థనకు వెళ్ళగానే అద్భుతాలు దేవుడు చేస్తాడా అని ఈ వ్యక్తిని ఏం చేస్తాడంటే అపవాదినటువంటి సాతాను లేనిపోని మనసులో ఏమని కలిగించి ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీస్తుంది. అప్పుడు మన పరిస్థితి ఏమైపోద్ది అంటే తెగిన గాలిపటంలాగా అయిపోద్ది. సంఘములో నీకు విలువ ఉండదు, బంధువుల మధ్యలో విలువ ఉండదు, అన్నదమ్ముల మధ్యలో విలువ ఉండదు, ఆస్తుపాస్తుల మధ్యలో విలువ ఉండదు. ఎవరు నిన్ను లెక్క చేయకుండా ఎవరు నిన్ను దూరంగా పెట్టగలిగినటువంటి విధానంలోనికి తీసుకుని వెళ్తారు. ఎందుకో తెలుసా? స్థిరత్వం కలిగి నీవు లేవు కాబట్టి. నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో స్థిరత్వం కలిగి ఉంటావో, ఆ స్థిరత్వాన్ని గమనించినటువంటి దేవుని సేవకుడు ఏమండి నష్టం కలుగుతున్నప్పుడు, బాధ కలుగుతున్నప్పుడు, ఏమని దుఃఖం కలుగుతున్నప్పుడు, ఇంట్లో అనారోగ్యం కలుగుతున్నప్పుడు, ఇంట్లో ఇబ్బందులు పడుతున్నప్పుడు నీకోసం ఏం చేస్తారంటే ఆ దైవజనుడు కన్నీరు కారుస్తాడు. అదే స్థిరత్వం లేకుండా ఆడికి మనం తిరుగుతున్నాం అనుకోండి, ఆ సేవకుడు నీ కోసం ప్రార్థన చేయలేడు, నీకోసం కన్నీరు కార్చలేడు, నీకోసం దేవుని సన్నిధిలో ప్రలాపించలేడు. కారణం ఏంటంటే స్థిరత్వం కలిగి మనం లేము కాబట్టి. స్థిరమైనటువంటి పునాది మీద మనము నిలబడకుండా ఏమంటే అటు ఇటు తిరగటం వలన సేవకుడి దగ్గర, సంఘర్ దగ్గర, కుటుంబస్తుల దగ్గర విలువ లేకుండా పోతుంది. అందుకనే భక్తుడైనటువంటి యేసన్న గారు ఒక పాట రాశాడు. కంచగల తోటలోనా నన్ను నడిపించు నందునా, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, యేసయ్యా నీవేనా. చప్పలు కొడదాం. వారు నాకు లేరని వేణోల కొనియాడినా, నాశలు తీరవే వేణోల కొనియాడినా, నాశలు తీరవే, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు.
హల్లెలూయా. ఎక్కడ నడిపించబడాలా? కంచెగలిగిన దేవుని సంఘములో. ఈ రోజున నీకు కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే, బాధలు ఎందుకు వస్తున్నాయంటే కంచెను దాటిపోతున్నావు. కంచెను దాటిపోతున్నావు. స్థిరమైనటువంటి బుద్ధి లేవట్లే, నీకు స్థిరమైనటువంటి ఆలోచన కలగట్లే. ఇంకా 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 అని ఏమండి అక్కడక్కడ నువ్వు తిరగలాడటం వలన నీకు నష్టాలే కలుగుతాయి, కానీ నీకు శోధనలు కలుగుతాయి, కానీ ప్రయోజనం ఏమి ఉండదు. అందుకనే యేసన్న గారు రాసినటువంటి పాటలో కంచెగలిగినటువంటి తోట. నువ్వు కంచెగలిగినటువంటి తోటలో ఉన్నంతసేపు నిన్నెవరు టచ్ కూడా చేయలేరు. కంచె దాటి వెళ్ళిపోయావనుకో అపవాది ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఏ విధము చేతనైనా నీ భక్తిని చెడగొట్టడానికి, నిన్ను పడగొట్టడానికి, నిన్ను శ్రమల పాలు చేయడానికి, కంచెగలిగిన తోటల నుంచి ఎప్పుడు బయటికి వస్తావా, సహవాసంలో నుంచి ఎప్పుడు దూరం అవుతావా అని అపవాదినటువంటి సాతానట పేతురు పత్రికలో ఉంది. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునానని ఎదురు చూస్తూ ఉన్నాడంట, తిరుగులాడుతూ ఉన్నాడు. ఎవరిని మృంగుదునానని, ఎవరిని గర్జించు సింహం వలె తిరుగులాడుతూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఏ విధము చేతనైనా నీలో ఉన్నటువంటి భక్తిని చెడపటానికి, నీలో ఉన్నటువంటి భక్తిని చెరిపి ఏ విధము చేతనైనా నిన్ను శ్రమల పాలు చేయటానికి అపవాదినటువంటి సాతాను గర్జించు సింహం వలె ఎదురు చూస్తూ ఉన్నాడట. స్థిరము కలిగినటువంటి దేవుని సంఘంలో నువ్వు స్థిరపరచబడతావా? కంచెగలిగినటువంటి తోటను దాటి అపవాది చేతిలో నువ్వు పడతావో నీకు నీవే పరీక్షించుకోవాలి. అపవాది చేతిలో ఉన్నంతకాలం మనకు నష్టాలు కలుగుతూనే ఉంటాయి. దేవుని చేతిలో ఉన్నంతకాలం నీకు ఆశీర్వాదాలు కలుగుతూనే ఉంటాయి. ఆశీర్వాదం కావాలో నష్టాలు కావాలో నీకు నీవే తేల్చుకోవాలి దేవుని దగ్గర. అందుకని మోషే విషయంలో ఇంకొక మాటను నేను చదివి ముగిస్తాను. సంఖ్యాకాండము మోషే విషయంలో దేవుడు చెప్తున్నటువంటి సాక్ష్యాన్ని మీకు వినిపింపజేస్తాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 5-6 వాక్యాలు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 5-6 వాక్యాలు. స్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు సాక్ష్యం చెబుతూ ఉన్నారంటే సాక్షాత్తు దేవుడు ప్రత్యక్షమై మోషే ఆ యొక్క కుటుంబస్తులకు చెబుతూ ఉన్నాడు. దేవుడు మోషే బంధువులకు చెబుతూ ఉన్నాడు. మోషే గురించి తన బంధుత్వానికి చెబుతూ ఉన్నాడు. ఇదిగో మిరియాము, అహరోనులు. మోషే ఎవరో తెలుసా? నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి. ఈరోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, నా సంఘములో ఈ విశ్వాసి నమ్మకమైన వ్యక్తి అని సేవకుడి ద్వారా సాక్ష్యాన్ని పొందుకుంటున్నావా? నా మందిరములో ఈ యొక్క విశ్వాసి నమ్మకమైన వ్యక్తి అని సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నావా?
దేవుని మందిరములో ఈ వ్యక్తి దేవుని పరిచర్య విషయంలో సాక్షి అని పిలిపించుకోగలుగుతున్నావా? దేవుని సంఘ విషయంలో ఈ యవనస్తుడు నమ్మకమైన వ్యక్తి అని దేవుని సేవకుడి ద్వారా, దేవుని సేవకుల ద్వారా సాక్ష్యాన్ని నీవు పొందుకోగలుగుతున్నావా? దేవుడు సాక్షాత్తు చెప్తున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి, నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి నా విషయంలో నమ్మకం కలిగి ఉన్నాడు. నా విషయంలో ఎంతో నా మాట చెవదాటకుండా, నేను చెప్పినటువంటి గీత దాటకుండా నా విషయంలో స్థిరత్వాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి అతని గురించి సాక్షాత్తు యెహోవా దేవుడు ఏమని తన బంధువులకు సాక్షి చెప్తూ ఉన్నాడండి మోషే విషయంలో. అందుకని ఎప్పుడప్పుడు చెప్తుంటాను, సాక్ష్యం లేకపోతే మోక్షం ఉండదంట పెద్దవాళ్ళు అంటుంటా. భూమి మీదనే దేవుని దగ్గర సాక్ష్యం లేకపోతే పరలోకంలో మనం ఏం నిలవగలుగుతాం? బ్రతికిన నాళ్ళు కూడా దేవునికి సాక్షిగా మనం బ్రతకగలిగితే, బ్రతికిన నాళ్ళు ఈ వ్యక్తి మంచి వ్యక్తి, బ్రతికిన నాళ్ళు ఈ యొక్క వ్యక్తి చాలా భక్తిపరుడు, బ్రతికిన నాళ్ళు ఈ వ్యక్తి ఎదుటి వారికి సహాయం చేసే వ్యక్తి, ఎదుటి వారిని నష్టపరిచే వ్యక్తి కాదని భూమి మీద ఏమైనా అనేక మంది వ్యక్తులతో నీవు మంచి సాక్ష్యాన్ని సంపాదించుకొని చనిపోతే పరలోకములో నీకు ఒక ప్రతిఫలం ఉంటుంది, ఒక స్థానం ఉంటుంది. పరలోకంలో నీకు ఒక స్థానాన్ని, కేటగిరీని దేవుడు నిలిచి ఉంచుతాడు. కారణం ఏంటంటే భూలోకములోనే మంచి సాక్ష్యాన్ని పొందుకున్న వ్యక్తికి పరలోకములో దేవుని యొక్క కుడిపార్శ్వం ముందు కూర్చొని పెట్టుకుంటాడు. కారణం ఏంటో తెలుసా? సాక్ష్యాన్ని కలిగి ఉన్నావు కాబట్టి. అందుకనే నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలిచి ఉంటావో సాక్ష్యాన్ని కాపాడుకునే వ్యక్తిగా ఉండాలి. మోషే విషయంలో చెప్తున్న మాట ఏంటంటే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి, నా ఇల్లంతటిలో నమ్మకస్తురాలని దేవుని సేవకుడి ద్వారా కానీ దేవుని ద్వారా కానీ సాక్ష్యము పొందే విశ్వాసగా మనం ఉండాలి. భక్తి చేస్తే తాత్కాలికమైన భక్తి చేయకూడదు. గాలి వచ్చినప్పుడు ఎగిరిపోయే పొట్టులాగా ఉన్నటువంటి భక్తిని చేయకూడదు. గాలి వచ్చినప్పుడు పొట్టు ఏమైపోద్ది? ఎగిరిపోతే లేదా? గట్టి గింజలు మాత్రం నిలబడతాయి. ఎటువంటి సాక్ష్యంను కలిగి మనం నడిపించబడుతున్నాం? ఏ విధమైనటువంటి విధానములు మనం నడిపించబడుతూ ఉన్నాం? దేవుని సేవకుల ద్వారా ఈ మాటలు పలుకుతున్నప్పుడు, దేవుని సేవకుల ద్వారా ఈ మాటలు వెలువడుతున్నప్పుడు దేవుని వాక్యానికి మనం ఏం చేసుకోవాలంటే అప్పగించుకోవాలి. దేవుని మాటలకు నీవు అప్పగించుకోవాలి, దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి, దేవుని మాటలకు అప్పగించుకోవాలి. దేవుని నీతి మార్గాలు మనకు వినపడుతున్నప్పుడు ఆ మార్గాలలో దేవునికి మనం అప్పగించుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? కదలని వారిగా మిమ్మల్ని ఉంచునుగాక. హల్లెలూయా. కదలకుండా దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఎక్కడ అంటే దేవుని మందిరంలో, దేవుని సహవాసములో, దేవుని సంఘములో, దేవుని సేవకుల దగ్గర, దేవుని యొక్క సేవకుల విధానాలలో దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. అప్పుడు ఏం చేస్తావో తెలుసా? కష్టం వచ్చినప్పుడు కథలు, నన్ను ఏం చేస్తాయిలే, వ్యాధులు వచ్చినాయి, అయ్యి నన్ను ఏం చేస్తాయిలే, కష్టాలు వచ్చిన నన్ను ఏం చేస్తాయిలే, అప్పుల బాధలు వెంటాడుతున్న నన్ను ఏం చేస్తాయిలే అన్నటువంటి ధైర్యం నీలో కలుగుతుంది. నీకు తెలియకుండానే ఆ ధైర్యం అనేది వస్తుంది. కారణం ఏంటంటే దేవుని మందిరములో స్థిరమైనటువంటి విశ్వాసగా నువ్వు ఉన్నావు కాబట్టి. తాత్కాలికంగా నిలబడ్డాం అనుకోండి, గాలి వచ్చినప్పుడు ఇట్ట వరిగిపోతావు, శ్రమ వచ్చినప్పుడు ఇట్ట వరిగిపోతావు, ఏమండి అప్పుల బాధలు ఎక్కువైనప్పుడు దేవుని మరిచి ఎనికి వెళ్ళిపోతావు.
కష్టాలు, ఏమని దుఃఖము, కన్నీళ్ళ మధ్యలో ఎటువంటి విధానాల్లో వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అటు ఇటు 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 మనం కదులుతూ ఉంటాం. దేవుని సంఘములో నువ్వు స్ట్రైట్గా నిలబడగలగాలి అంటే మోషేతో దేవుడు చెప్తున్నాడు, మోషే స్థిరత్వం కలిగి ఉన్నావు, స్థిరమైన పునాదిగా ఉండు. నీవెప్పుడైతే స్థిరమైనటువంటి పునాదిగా నువ్వు నిలబడతావో నిన్ను బట్టి అనేక మంది ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు నీ మాటకు విలువిస్తారు, నీవు చేసే అద్భుతాలు చూస్తారు. నీవు చేసినటువంటి ప్రతి అద్భుతాలు కన్నులారా చూసి ఆశ్చర్యపడేటట్లుగా నేను చేస్తా. కారణం ఏంటో తెలుసా? స్థిరత్వం కలిగి నడిపించబడు. స్థిరమైనటువంటి పునాది మీద నువ్వు ఎప్పుడైతే నిలబడగలుగుతావో నిన్నే ఒక అనేక మందికి స్తంభంగా నిలబెట్టి నేను చూపించి అనేక మందిని నా వైపు నేను మరలించుకుంటాను. నా అద్భుతాలను వారికి తెలియపరుస్తాను. నిన్ను బట్టి అనేక మంది ప్రజలు దేవుని గుర్తెరిగేటట్టు చేస్తాను. నిన్ను బట్టి అనేక మంది దేవుని వైపు రావటానికి నేను నిన్ను ఒక చిహ్నముగా, నిన్ను ఒక స్తంభంగా నిలబెట్టాను. కాబట్టి నిన్ను చూపించి ఈ ప్రాంతాన్ని నేను నా వైపు తిప్పుకొని నా ఆజ్ఞల ప్రకారం నా యొక్క అద్భుతాలు వారికి కనపరుస్తాను. కారణం ఏంటి? నువ్వు ఒక స్తంభంగా నిలబడు, ఒక సాక్షిగా దేవుని మందిరంలో నిలబడు. ఒక సాక్షిగా, ఒక స్తంభంగా నీవు దేవుని మందిరంలో నిలబడగలిగితే నేను చేసే అద్భుతాలు అనేక మందికి తెలియపరుస్తా. కోట జపంలో గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అనేక మందికి తెలియపరుస్తా. నిలబడు నువ్వు చాలు. నువ్వు నిలబడి ఊరిక ఉండి చూడు నా అద్భుతాలు. మోషే ద్వారా ఎన్ని అద్భుతాలు చేశాడండి, ఎన్ని అద్భుతాలు చేశాడండి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగాడు. ఆహారం లేక అల్లాడిపోతున్నప్పుడు మాంసాన్ని పంపించాడు. నీళ్ళు లేక అల్లాడిపోతున్నప్పుడు నీరునిచ్చాడు. ఎన్నెన్నో ఏమండి పాములను, ఏమండి కర్రను పాములుగా చేశాడు. చేదైనటువంటి నీరును మంచినీరుగా చేయగలిగాడు. ఎన్నో అద్భుతాలు బైబిల్లో చూస్తే లెక్కలేని అద్భుతాలు. ఎందుకో తెలుసా? మోషే దేవుని సన్నిధిలో స్థిరపడ్డాడండి. ఒక స్తంభంలాగా నిలబడ్డాడు. మోషేను దేవుడు వాడుకోవటం ప్రారంభించాడు. మోషే ద్వారా ఎన్నో అద్భుతాలు చేశాడు. మోషే జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో ఎందుకు చేయడు? మోషే జీవితంలో చేసిన కార్యాలు మన జీవితంలో ఎందుకు చేయడు? ఎందుకు మన జీవితంలో ఏమంటే కార్యాలు వెనక్కి వెళ్తున్నాయంటే స్థిరమైన పునాది లేకపోవటం వలన. ఎప్పటి నుంచైనా నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘములో, దేవుని మందిరములో, దేవుని సేవకుల దగ్గర స్థిరత్వం నువ్వు కలిగి ఉండగలిగితే నా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను స్థిరపరిచి బలపరచునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. కొద్ది క్షణాలు, 10 నిమిషాల్లో ముగిస్తేస్తాను. ఇక్కడ దేవుని సన్నిధిలో మన విధానం ఎలాగా ఉంటుంది? మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్త పడు. ఎటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నామేమో, ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నామేమో ప్రార్థన చేసుకున్న ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సాక్షి చెప్తున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని.
దేవుని ఇంటిలో నీవు నమ్మకమైన వ్యక్తిగా కాదా? నమ్మకమైన వ్యక్తిగా నీవు మార్చబడితే దేవుని ఆశీర్వాదాలు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను స్తంభంగా నిలబెట్టాలనుకుంటూ ఉన్నాడు. సంఘములో సాక్షిగా నిలిచి ఎడల అద్భుతాలు చేయాలని ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా వాత్సల్యం కలిగిన మా యేసయ్య, నీకు స్తోత్రము తండ్రి. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రము తండ్రి. కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవా, నీకు స్తోత్రము తండ్రి. గడిచిన దినములన్నీ మమ్మల్ని, మా కుటుంబాలను మీరు దాచి మీరు కాపాడి ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రము తండ్రి. ఈ శనివారం దినాన నిన్ను స్తుతించుటకు, నిన్ను మయపరచుటకు మాకు ఇచ్చిన కృపను, ధన్యతను బట్టి నీకు స్తుతులు స్తోత్రము తండ్రి. ఉన్నతమైన కృపతో మీరు నింపినందుకు నీకు స్తోత్రమయ్యా. పాటల ద్వారాగా, వాయిద్యముల ద్వారాగా నీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకొని ఉన్నారయ్యా, నీకు స్తోత్రము తండ్రి. నీ సేవకు నిలబెట్టుకొని కూడి వచ్చిన మాతో ప్రత్యేకమైన రీతిలో, ప్రత్యేకమైన కోణంలో మీరు మాట్లాడి ఉన్నారయ్యా, నీకు స్తోత్రము తండ్రి. ఆత్మీయ జీవితంలో మేము ఎక్కడ పడిపోకుండా, మేము ఎక్కడ జారిపోకుండా నిలిచి ఉండునట్లుగా నీ కృపను మీరు కలుగచేయండి అయ్యా, నీకు స్తోత్రము తండ్రి. సుబుద్ధి కలిగి మేము నడిపించబడాలయ్యా, నీకు స్తోత్రము తండ్రి. సుబుద్ధి కలిగి మా జీవితాలలో ప్రభు ఫలభరితంగా, నాట్యంగా మేము మార్చబోటకు నీ కృపను మీరు కలుగచేయండి. బుద్ధి కలిగి మేము నడిపించబోటకు నీ కృపను మీరు కలుగచేయండి. జ్ఞానాన్ని మీరు కలుగచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా, నీకు స్తోత్రము తండ్రి. మోషే అయితే నా ఇంటి అంతట్లో ప్రభువా నాకు నమ్మకమైన బిడ్డగా నడిపించబడి ఉన్నాడయ్యా, నీకు స్తోత్రం. మోషే ఒక గొప్ప సాక్ష్యాన్ని పొంది ఉన్నాడయ్యా, నీకు స్తోత్రము తండ్రి. మేము కానీ ప్రభుని పరిచర్య విషయంలో నమ్మకమైన బిడ్డలుగా మేము నడిపించబడాలా. నీ సేవకుడి పట్ల నమ్మకమైన బిడ్డలుగా మేము నడిపించబడుటకు నీ కృపను మీరు కలుగచేయండి. నీ సేవకు నిలబెట్టుకొని కూడి వచ్చిన మాతో ఒక ప్రత్యేకమైన రీతిలో, ప్రత్యేకమైన కోణంలో మాట్లాడి ఉన్నారయ్యా, నీకు స్తోత్రము తండ్రి. వాక్యములో శక్తి ఉంది, వాక్యములో బలం ఉంది, వాక్యములో ధైర్యపరుస్తుందయ్యా, నీకు స్తోత్రము తండ్రి. యేసయ్య, నీ వాక్యము మమ్మల్ని బలపరుస్తుందయ్యా, నీకు స్తోత్రము తండ్రి. వాక్యములో ప్రభు మేము ఎక్కడ తొట్టిల్లిపోకుండా మెట్టుకు మెట్టు ఎక్కే కృపను మీరు కలుగచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా, నీకు స్తోత్రము తండ్రి. యేసయ్యా, నీ కృపను మీరు కలుగచేయండి. నీ సేవకుని ఇంకా మీరు బలంగా వాడుకొని మీరు బలపరచండి అయ్యా. ఉన్నతమైన కృపతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నామయ్యా, నీకు స్తోత్రము తండ్రి. అయ్యా, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోండి అయ్యా. ఏ సమస్యతో వచ్చి ఉన్నారో, ఏ బాధతో వచ్చి ఉన్నారో మాకైతే తెలియదు ప్రభువా, నీకు స్తోత్రము తండ్రి. వాళ్ళ బాధను, వాళ్ళ సమస్యలు మీరు చూచి ఉన్న దేవుడవై ఉన్నావయ్యా, నీకు స్తోత్రము తండ్రి. ప్రతి అవసరత, ప్రతి అక్కర మీరు తీర్చండి. సకల సమృద్ధితో మా బిడ్డలు నింపబడుటకు నీ కృపను మీరు కలుగచేయండి అయ్యా, నీకు స్తోత్రము తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ కంచెగల తోటలో నాటబడిన వారిలాగా నడిపించబడుటకు నీ కృపను మీరు కలుగచేయండి అయ్యా, నీకు స్తోత్రము తండ్రి. దిగిపోయిన గాలిపటము వలె అటు ఇటు తిరగకుండా ప్రభువా, సుబుద్ధి కలిగి, స్థిరమైన మనస్సు కలిగి నడిపించబడుటకు నీ కృపను మీరు కలుగచేయండి అయ్యా, నీకు స్తోత్రము తండ్రి. ఉన్నతమైన కృపతో మీరు నడిపించండి అయ్యా, నీకు స్తోత్రము తండ్రి. రేపటి జరుగుతున్న పునరుద్ధానపు ఆరాధనను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా మీరు జరిగించండి. అనేక మంది బిడ్డలు వచ్చి నడిపించబడుటకు నీ సన్నిధిలో స్తుతించే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు మీరు కలుగచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా, నీకు స్తోత్రము తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి మీరు దీవించమని, బిడ్డలు చేస్తున్న చేతి పనిలో మీరు తోడైండి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిండిన సహవాసము సన్నది మనకును కూడి వచ్చిన ప్రతి వారికి ఆయన కృప సదాకాలము త్రియేక దేవుని తోడు మీ అందరికి దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.